నగరంలోని స్థానిక స్టోన్ హౌస్పేట సమీపంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానమునందు అమ్మవారి జన్మదినం మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నేటి సాయంత్రం శ్రీ సరస్వతీదేవి అలంకారములో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. మూలవార్లకు ముత్యాల చీరతో అమ్మవారును అలంకరించారు. ఈ కార్యక్రమానికి ఉద్వేకర్తలుగా వ్యవహరించిన వారు కీర్తిశేషులు గుండాల శ్రీరాములు, ధర్మపత్ని కీర్తిశేషులు సులోచనమ్మ జ్ఞాపకార్థం కుమారులు సతీష్, శ్రీమతి లలితా గార్ల మనవడు శశాంక కృష్ణ వెంకటేశ్వర స్వీట్స్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రం శ్రీ వేమా సుబ్రహ్మణ్యం గుప్తా గారిచే వాసవి కన్యక పరమేశ్వరి జీవిత చరిత్ర పురాణ ప్రవచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటా గురుబ్రహ్మం, కార్యనిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు, ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి, కోశాధికారి ఓమ్మిన జనార్దనరావు, ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్, గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు, జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు, కమిటీ మెంబర్లు, భక్తులు, స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
జై వాసవి, జై జై వాసవి. నా పేరు ఎంపీ ఆంజనేయులు, నెల్లూరు కన్యకా పరమేశ్వరి దేవస్థానం గౌరవ సలహాదారుని. ఈరోజు 22/4/2026 బుధవారం శ్రీ సరస్వతి అలంకారంతో అమ్మవారికి ప్రత్యేకంగా మూలవర్లకు అలంకారం జరిగింది. అలాగే ఈరోజు సరస్వతి అలంకారంతో చాలా మంది భక్తులు కూడా విశేషంగా హాజరయ్యారు. మరి భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు ఉభయకర్తలు కీర్తిశేషులు కొండ్రాల శ్రీరాములు గారు, ధర్మపర్తి కీర్తిశేషులు సులోచనమ్మ గారి జ్ఞాపకార్థం కుమారులు శ్రీ సతీష్, శ్రీమతి లతా గారులు, అలాగే మనవడు శశాంక్ కృష్ణ, శ్రీ వెంకటేశ్వర స్వీట్స్ వీరు ఈరోజు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అలాగే గత 5 రోజులుగా వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను తెనాలి వాస్తవ్యులైనటువంటి వేమ సుబ్రహ్మణ్య గుప్తా గారు చాలా చక్కగా వివరించారు. ఈనాటి వరకు కూడా చాలా మంది ఆర్యవేశ్యులకు అమ్మవారి జీవిత చరిత్ర తెలుసుకోలేకపోయారు. వారు కళ్ళకు కట్టినట్టుగా అమ్మవారి జీవిత చరిత్ర చాలా గొప్పగా తెలియజేశారు. ఈ రోజే అమ్మవారి అగ్నిగుండ ప్రవేశంతో ఆ యొక్క చరిత్ర ముగిసింది. మరి రేపు 26/4 ఆదివారం నాడు అమ్మవారి జన్మదిన సందర్భంగా నగరోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నగరోత్సవంలో తెనాలి బ్యాండు, కేరళ డ్రమ్స్, అలాగే వివిధ వేషధారణతోటి చాలా గొప్పగా ఆ యొక్క నగరోత్సవాన్ని ఏర్పాటు చేశాము. భక్తులందరూ కూడా విశేషంగా హాజరయ్యి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి కృపకు పాత్రలై తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా దేవస్థానం తరఫున మీ అందరిని ఆహ్వానిస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి.